పైకి ఆకాశంలోకి చూస్తూ భగవానుడు ఆయ్, తదేకంగా ఆయ్, ఏదో ఒక ధ్యానంలో అయ్యా, ఉండేవారు. అయ్యా. ఏది ధ్యానం ఆయన చేసేవారు? చూపు ఎవరు అలా చూసేవారు? ఒక్కొక్క చూపు అలా ఉంటుంది కదండి. ఆయన భగవాన్ అలా చూస్తున్నట్టు హ్మ్. అలా అడిగారండి భగవాన్ని. హ్మ్. మీరు అలా చూస్తున్నారుగా, దేన్ని చూస్తున్నారని. హ్మ్. నన్ను నేనే చూసుకుంటున్నాను అన్నారు. అది అందరికీ సాధ్యమేనండి? అదే కదా ఇప్పుడు హ్మ్. మీరు ఇప్పుడు అసలు ఫస్ట్ మనం కూర్చున్న వెంటనే హ్మ్. ఆ సచిన్ గారిని పక్కన పక్కన పెడితే హ్మ్. అక్కడ చూడడానికి ఏముందని తనే కదా ఉన్నది. హ్మ్. దాని ద్వారా పొందేదేముందండి? పొందాలి అనుకునేవాడు జీవుడండి. హ్మ్. పొందాలి అనుకుంటున్నాడు వాడు జీవుడు. హ్మ్. పొందడానికి ఏముంది? హ్మ్. అది తానే ఉన్నాడు కదా. అవును. మీరేమైనా పొందాలి అనుకుంటున్నారంటే జీవలక్షణాలు ఉన్నాయండి, తప్పనట్లేదు. హ్మ్. ఆ జీవలక్షణాలు ఉండలేవండి. హ్మ్. జీవలక్షణాలు ఉన్నంతసేపు ఏదో ఒకటి పొందాలనే ఉంటుంది, అది జీవలక్షణం. హ్మ్. ఆ భగవానికి పొందడానికి ఏమీ లేదు. హ్మ్. అంటే మనం అంతా జీవులుగా జన్మ తీసుకోలేదంటారా? జీవుడిగానే జన్మ తీసుకున్నాం మనం. అప్పుడు జీవ లక్షణాలు ఉంటాయి కదా! ఉంటాయి. హ్మ్. ఈ జీవలక్షణాలు హ్మ్. ఈ జీవలక్షణాలు పోగొట్టుకుని హ్మ్. ఆ, ఆ! ఏదైతే పరమపదం అంటున్నామో, హ్మ్. ఏదైతే సాక్షాత్కారం అంటున్నామో, హ్మ్. ఏదైతే స్వరూపానందం అంటున్నామో, హ్మ్. దానికోసమే కదా అందరూ ప్రయత్నం చేసేది. అవును. అది నీకు అసలు నీకు కావాల్సింది అదేనా? ఆ! మీకు ఇక్కడ ఏంటంటే విషయం, మీకు కావలసింది ఆత్మజ్ఞానమేనా? హ్మ్. ఆత్మజ్ఞానానికి సంబంధించిన హ్మ్. అర్హత నీకు ఉన్నది ఏమిటి? హ్మ్. నీకు అది కావాలంటున్నావు. దానికి సంబంధించిన అర్హత నీకేంటి హ్మ్. ఉన్నది? అంటే తను తాను చూసుకుంటే హ్మ్. తనకి ఏం కావాలో తనకు స్పష్టంగా తెలియాలి. తెలిసినప్పుడు విడిపోతుందండి. హ్మ్. మళ్ళీ ప్రశ్న పుట్టదు. పుట్టదు. మీకు ఏది ఇదే కదండి, ఒక ఆధ్యాత్మికం కాదు, భౌతిక జీవనంలో కూడా హ్మ్. ఫస్ట్ నాకు ఏం కావాలనే విషయంలో నాకు క్లారిటీ రావాలండి. హ్మ్. నాకు ఏదో కావాలని నేను ఏదో చేస్తాననుకోండి, హ్మ్. అప్పుడు నా ఆలోచన ఒకటైంది, హ్మ్. నేను చెప్పే నోటి మాట ఒకటైంది, చేసే పని ఒకటి, 3 ఏది కూడా కలవట్లేదు. అవును. ఎందుకు కలవట్లేదంటే నాకు ఏం కావాలనే విషయంలో నాకు స్పష్టత లేదు. హ్మ్. అంటే అరుణగిరి గురించి, అరుణగిరి ప్రదక్షిణ గురించి అయ్యా, భగవానులు ఎలా దాన్ని చెప్పారండి? ఎవరైనా అరుణాచలం వచ్చి భగవాన్ కలుసుకొని భగవాన్ సమక్షంలో కూర్చుంటే హ్మ్. ఆ అరుణాచలం ప్రదక్షిణ చేసి గిరి ప్రదక్షిణ చేసి రండి అనేవారు. హ్మ్. లేకపోతే ఆ సమయం ఉందనుకుంటే హ్మ్. మధ్యాహ్నం 11:30, హ్మ్. 11, 12 ఆ మధ్యలో ఉంటే హ్మ్. వారేమనేవారు, భోజనం చేయండి ముందర. హ్మ్. భోజనం చేసి ప్రదర్శనకి వెళ్ళిన తర్వాత సాయంత్రం అనేవారు. హ్మ్. అంటే అరుణగిరిని దర్శనం అక్కడేనా? ప్రదక్షిణ అంటే అదేనా? దానికి ఏదైనా వారు మనకి లేదండి. హ్మ్. అరుణాచల ప్రదక్షిణ అంటే అదేనండి. హ్మ్. మనం ఏదైతే చేస్తున్నామో అదే. హ్మ్. దాని ద్వారా మనం పొందేదేంటండి? అసలు దాని ద్వారా హ్మ్. మనం పొందేదంటూ భగవాన్ చెప్పింది కాదండి. హ్మ్. మీరు ఇది చేస్తే ఇది పొందుతారని చెప్పలేదు భగవాన్. హ్మ్. మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ! దేనికోసం చేస్తాం? హ్మ్. మనశ్శాంతి కోసం అవును. చేస్తాం. అలాగా మీరు ఆ ప్రదక్షిణ చేయటం వల్ల హ్మ్. మీకు తెలియకుండానే, హ్మ్. మీకు సంబంధం లేకుండానే హ్మ్. ఆ అరుణాచలం నుండి వచ్చేటువంటి ఆ జ్ఞానానికి సంబంధించిన, హ్మ్. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ శాంతి ఉంటుంది. హ్మ్. ఎక్కడ శాంతి ఉందో అక్కడ సుఖం ఉంటుంది. హ్మ్. అది అక్కడ జరిగేది ఏంటంటే వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా హ్మ్. భగవానికి సత్యం తెలుసు. హ్మ్. ఏంటి ఆ సత్యం అంటే, హ్మ్. అరుణాచలం ఆ కొండ మీద హ్మ్. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది నిక్షిప్తంగా హ్మ్. మహాయోగులు, హ్మ్. మహర్షులు, దేవతలు హ్మ్. ఆ గిరిని ఆశ్రయించి హ్మ్. ఆ గిరితో రమిస్తూ హ్మ్. ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారో, హ్మ్. ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని ఏ వస్తువు అయితే ఆకర్షించి అరుణాచలం తెచ్చుకుందో, హ్మ్. ఆ తెచ్చుకున్న ఆ వస్తువు చేత ఈ ప్రదర్శన అనే వంపు మీద హ్మ్. చేయిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ మహాత్ములు, మహాయోగులు, హ్మ్. వాళ్ళందరూ కూడా హ్మ్. ఆ లోపల ఏ నేనుగాడైతే ఉన్నాడో, హ్మ్. ఆ నేనుగాడు ఎలా పలచబడాలి, హ్మ్. వాడు బలిసిపోయి ఉన్నాడు. కలిసి ఏదైనా సరే నేను అనే నేనే. అహంకారం ఉంది కదండి ఆ! ఇది. అది ఎలా ఉపసంహరించబడాలి, ఎలా దానిని డౌన్ చేయాలి అని వాళ్ళకున్న జ్ఞానంతో హ్మ్. ఈ నేను అనే వస్తువుని
పలసబడి కర్పూరంలో కరిగిపోయేటట్టుగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అంత నెట్వర్క్ చేస్తున్నారు. ఎవరని? ఆ అరుణాచలంలో గుప్తంగా. కొన్ని లక్షల మంది ఉన్నారండి నిక్షిప్తంగా. ఉమ్, మహాయోగులు, మహర్షులు, దేవతలు అందరూ కూడా. ఉమ్, వాళ్ళ పనేది. ఉమ్, కానీ ఎక్కడ టామ్ లేదండి. ఉమ్, అంచేతే నాన్నగారు ఒక సందర్భంలో అన్నారండి, ఉమ్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అరుణాచలం వెళ్దామని అనుకోవద్దు, ఉమ్, అటు కొంపకి నిప్పెట్టేస్తాడు, జాగ్రత్త అన్నారండి. ఉమ్, ఉమ్, అంటే కొంప అంటే ఏంటంటే నేననే అహంకారం ఇది. ఆ, ఏమండి? ఉమ్, అంచేత వాడితో జాగ్రత్తగా ఉండాలి, మీరు సరదాగా వెళ్ళిపోతారు. ఉమ్, అంచేత అరుణాచలం అనేటువంటిది ఎటువంటిదంటే జ్ఞానాగ్ని. ఉమ్, కొన్ని వేల లక్షల కోట్ల జన్మల నుంచి మీరు మోసుకొస్తున్న ఈ నేను కానీ నిప్పెట్టే శక్తి అరుణాచలేశ్వరికి ఉంది. ఉమ్, అంచేత మీకు నిప్పు పెట్టినట్టు కూడా తెలియకుండా నిప్పు పెడతాడు, ఉమ్, నిప్పు పెట్టినట్టు కూడా తెలియకుండా నిప్పు పెడతాడు. ఉమ్, ఆ నిప్పు మిమ్మల్ని తగలబెట్టినట్టుగా ఉండదు కానీ తగలబెట్టేస్తుంది. ఉమ్, పోనీ మధ్యలో ఆరిపోతుందంటే ఆరిపోదు, అది ఆరిపోయే నిప్పు కాదు, నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది లోపల. అది ఎప్పుడు సడన్గా నిప్పు పెట్టి వాడిని కాల్చి 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 ఎప్పుడు తన స్వరూపాన్ని ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది అని చెప్పారు. ఉమ్, ఇది కాకుండా మనకి ఇంకా ఏదో అనిపిస్తుంది, ఉమ్, ఇంకా ఏదో చెప్పాలనిపిస్తుంది, ఏదో ఇంకా వారు చెప్తే బాగుంది అనిపిస్తుంది. ఒక సందర్భంలో చెప్పిన మాట అయితే నా హృదయానికి అత్యంత దగ్గర అయింది నా వాక్యం. అంటే నాకు దగ్గర అయింది ఆ వాక్యం. ఏంటంటే ఆ వాక్యం, ఒక సందర్భం నాన్నగారు అన్నారు, అరుణాచలం తెలిసి వస్తున్నారో తెలియకుండా వస్తున్నారు కదా, వాళ్ళు అమాయకులు, లేకపోతే ఏదో పిక్నిక్ అనుకుని ఎవరో చెప్తే రావడం, లేకపోతే ఏదో రకంగా ఆకర్షించబడి అరుణాచలం వస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, మమ్మల్ని ఏం చేయమంటారండి, సాధన ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి నేను అడుగుతూ ఉంటారు కదా. అసలు వాళ్ళు ఏమి చెయ్యటం కాదు, భగవాన్ స్వయంగా అన్నమాట. వాళ్ళు ఏమి చెయ్యటం కాదు, వాళ్ళు ఏదో చేశారు కాబట్టి, గతంలో వాళ్ళు ఏదో చేశారు కాబట్టి అరుణాచలం చేత ఆకర్షించబడ్డారు. ఇక్కడికి వచ్చి ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమి చేయగలదు, హాయిగా ఉండమన్నారు. ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, ఒకవేళ ఏదైనా చేయవలసి ఉంటే వాళ్ళు, భగవాన్ ఏమన్నారంటే ఏమి చేయగలదు, హాయిగా ఉండమన్నారు. నాన్నగారు ఏమన్నారంటే, భగవాన్ చెప్పింది నిజమే, కానీ అరుణాచలేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే అసలు సీక్రెట్ చెప్పారండి. ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి తెలుసో తెలియకుండా ఏదో సాధన చేయొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళకి తెలిసిన సాధన ఏదో చేసుకోవచ్చు, కానీ దేన్ని పట్టించుకోడు అరుణాచలేశ్వరుడు. అసలు దేన్ని పట్టించుకోడు. నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ కొంపకి వాళ్ళు వచ్చారు, ఎవడ కొంపగా కాదు, వాళ్ళ కొంపకి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ సాధన పేరు చెప్పి వాళ్ళని నల్లిపెట్టేందుకు పిల్లల్ని వాళ్ళు హాయిగా ఉండనిస్తాడంట. అసలు ఏమి చేయకపోయినా సరే ఆనందపడిపోతాడు. అరుణాచలం తిరిగిన తర్వాత, అరుణాచలంలో ఉన్న తర్వాత, ఈ శరీర తదనంతరం ఈ అరుణాచలంలో మనం ఉన్నాము, ఒక పూట ఒక గంట అరుణాచలం అడుగుపెట్టాము. ఇది అక్కడి నుంచి ఆయన వదిలిపెట్టడు, మన చేత ఏది చేయించాలో అది చేయించుకుంటా ఉంటాడు. అయితే అరుణాచలేశ్వరుడు ఒక వైభవం గురించి నాన్నగారు మాట్లాడుతూ, అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అన్నారు. ఏం చేస్తాడో తెలిసి, మీ శరీర తదనంతరం మీరు మహా దివ్యలోకాలకు వెళ్ళిపోతారు. ఏదో స్వర్గలోకం కాదు మీరు వెళ్ళిపోయేది, ఏదో కైలాసం వైకుంఠం తాత్కాలికమైన లోకం కాదు, ఆ మహా దివ్యలోకానికి, శాంతి ధామానికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే మీకున్న యోగ్యత ఏంటి, అసలు అర్హత ఏంటి అని చెక్కింగ్ ఉంటుంది. ఆ దివ్యలోకాల్లోని ఆగమంటారు. ఆగమంటే మీరు ఆగుతారు కదా, మీరు ఆగడం వల్ల ఇబ్బంది లేదు కదా, ఆగుతారు కదా. అక్కడ ఉంది సీక్రెట్ అన్నారు నా దగ్గర. ఏంటంటే ఆ అరుణాచలేశ్వరుడు మీరు ఏ సాధన చేయడం వల్ల ఆ దివ్య లోకాలకి, ఆ పరంధామానికి వెళ్ళగలుగుతారో ఆ సాధన అరుణాచలేశ్వరుడు చేసి ఉంచాడంట. సాధన మానలేదంటండి, మనం చేయవలసిన సాధన అరుణాచలేశ్వరుడు చేసేస్తున్నాడంట. చేసి ఆ సాధన అక్కడ దారిపోసేస్తాడంటండి. మనకి అక్కడ రెడీగా ఉంటుంది డిపాజిట్. మనం చేయవలసిన సాధన ఆయన చేసి అక్కడికి ఆ స్థానంలో ఆ ప్రశ్నించిన ప్రశ్నకి సమాధానంగా
అప్పుడు ఆ సాధనా బలాన్ని అంతా పోషిస్తే ఉమ్, ఆ వెలుగు అప్పుడు కనిపిస్తుంటాను వాడికి, ఎవడైతే ప్రశ్నించాడో వాడికి. ఉమ్, అయ్యి బాబు ఏంటి ఇలా ఇరిగిపోతున్నాడు అనుకుంటాడంట వాడు. ఉమ్, అమ్మో చేశాడు, సాధన చేశాడు అని వదిలేస్తాడంట. ఉమ్, ఎక్కడ పబ్లిసిటీ లేదంటండి. ఉమ్, అలాగని సాధన చేయలేదంటే చేశాడంటండి. మనం చేసామంటే మనం చేయలేదంట. ఉమ్, ఇంతకన్నా కన్న తండ్రి మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారన్నారు. ఉమ్, అది క్షేత్రం కాదు, ఉమ్, అది ఇది క్షేత్రం అని మనం చెప్పుకుంటున్నాం. ఉమ్, అరుణాచలం క్షేత్రం కాదు, ఉమ్, సాక్షాత్తు పరబ్రహ్మమే అరుణాచలం. ఉమ్, అంచేత అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత అసలు మీ ప్రయాణం మీ ప్రసక్తి లేదు, ఇంకా మీ ప్రమేయం ఏమీ లేదు. అది చేసుకునే పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉమ్, మీకు అర్థమైనా మీకు అర్థం కాకపోయినా జరిగేది మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే నిప్పు పెట్టేశాడు, ఉమ్, ఆ నిప్పు ఆరదు. ఉమ్. మీరు ఆర్పేసుకుందాం సరే ఆరదు.